సినీ రంగానికి సంబంధించి ఎస్ఎస్ఎంబి 29 అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయా ఏంటా అసలైన లుక్ రివీల్ అవుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు మాత్రం రిలయన్స్కి సంబంధించి ట్రెండ్స్కి సంబంధించి ఒక వీడియో అయితే బయటకు వచ్చిందన్నమాట. ఆ యాడ్ చూసినప్పుడైతే అందరూ కూడా అవాక్ అయిపోయారు. ఎందుకంటే అందులో మహేష్ బాబు కంటే కూడా సితార ఎక్కువగా హైలైట్ అవుతుంది అనమాట. తను చేసే యాక్టింగ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆన్ పాయింట్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అసలు అక్కడ మహేష్ బాబుని చూడాలా, ఎందుకంటే ఆయన లుక్ రివీల్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఈ లుక్తోనే ఆయన సినిమా చేయబోతున్నారు. కానీ దీంట్లో ఒక విషయం ఏంటి అంటే, ఈ లుక్ ఏదైతే ఉందో అది ఎస్ఎస్ఆర్ఎంబి 29 స్టార్ట్ కాకన్నా ముందు, అంటే షూటింగ్ స్టార్ట్ కాకన్నా కొద్ది రోజుల ముందు ఆయన షూట్ చేయడం జరిగిందనమాట. బికాస్ మన అందరికీ తెలుసు, ఎస్ఎస్ రాజమౌళితోనే ఏదైనా సినిమా చేస్తున్నాము అంటే ఆయన కనీసం ఒక్కరోజు కూడా అసలు వేరే సినిమాలకు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉంది, నేను దేనికి వెళ్ళనివ్వను, మీరు ఇక్కడే ఉండాలన్నట్టుగా చెప్పుకొస్తుంటారు. మరి ఇప్పుడు ఈ యాడ్ ఎప్పుడు చేశారు అంటే చాలా డేస్ కిందనే చేసినప్పటికీ ఉగాదికి ఈ యాడ్ని అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి రిలయన్స్ వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే రిలయన్స్ షేర్స్ కానివ్వండి, అదేవిధంగా రిలయన్స్కి సంబంధించిన స్టోర్స్ అన్నిటిని కూడా మూసేస్తూ ఉన్నారు. బికాస్ ల్యాక్ ఆఫ్ అంటే పబ్లిక్ రావట్లేదు, అదేవిధంగా దానికి సంబంధించి ఎక్కడా కూడా పబ్లిక్ని అట్రాక్ట్ చేయలేకపోతుంది. ఆ స్ట్రాటజీస్ అన్నీ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతుంది. మరి ఇప్పుడు జూడియో, అదేవిధంగా వెస్ట్ సైడ్, హెచ్ఎన్ఎం, యూఎస్ పోలో ఇలాంటివన్నీ ఉండడంతో అరే ఇప్పుడు ట్రెండ్స్కి వెళ్ళాలన్నా అవసరమా అన్నట్టుగా అనుకుంటారు అనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ యాడ్తోని అటు ఖచ్చితంగా ట్రెండ్స్కి ఒక మంచి మార్కెటింగే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ యాడ్లో అసలు ట్రెండ్స్లో ఏమేమి ఉంటాయి, ఏంటి, అసలు ఎలాంటి డ్రెస్సెస్ ఉంటాయి, వెస్ట్రన్ ఉంటుందా, ట్రెడిషనల్ ఉంటుందా అనేది క్లియర్గా చూపించారనమాట. అటు మహేష్ బాబు లాంటి ఒక యాక్టర్తోని చేయించడంతో ఆయనకి ఏ డ్రెస్ వేసినా కూడా ది పర్ఫెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. మరి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న మహేష్ బాబుతో చేయడంతో ఈ యాడ్కి చాలానే ఫేమస్ వచ్చిందని చెప్పాలి. అదే కాకుండా అప్పట్లో ఆయన ఫోన్పే యాడ్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ ఫోన్పేలో మనం ఏమైనా స్కాన్ చేసామనుకోండి, ఏమైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇక సినిమా పరంగా చూసుకుంటే లుక్ కూడా రివీల్ అయిపోయిందని ఫ్యాన్స్ అయితే కొంచెం హ్యాపీగానే ఉన్నారు. కానీ చాలామందికి ఏంటంటే ఇక్కడ సితార యాక్టింగ్ చూసి అరే నెక్స్ట్ తిను ఘట్టమనేని ఫ్యామిలీలో ఇంకా ముందుకు వెళ్ళబోతుంది, తినకి ఇంకా పర్ఫెక్ట్గా ఉండబోతుంది లైఫ్ అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి తిను ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది ఏంటి అనేది తొందరలోనే దానికి సంబంధించి కూడా చెప్పబోతుందని తెలుస్తుంది. చూద్దాం మరి ఈ అమ్మడు ఎప్పుడు బయటకు వస్తుంది. ఇప్పటివరకైతే చేసిన యాడ్స్ అన్నిట్లో కూడా ఇది ది బెస్ట్ యాడ్ అనే చెప్తాను. దానికన్నా ముందు ఎన్నో జ్యువెలరీ యాడ్స్ కూడా చేస్తుంది. అదేవిధంగా ఇటు ఫాదర్ని అనుసరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. తనకి సంబంధించి ఏదైతే షూట్స్ వచ్చినాయనుకోండి, యాడ్స్ కానీ వాటిలోంచి వచ్చిన అమౌంట్ని అంతా కూడా తన డొనేషన్కే ఎక్కువగా వాడుతుంది. మరి ఇంత మంచి ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో చూద్దాం మరి ఎస్ఎస్ఆర్ఎంబిలో ఏమైనా ఒక చిన్న క్యామియో లాగా ఏమన్నా వస్తుందేమో అని.